హలో 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 అందరికీ నమస్కారం. ఈ మంత్రి గారి సంస్కారం గురించే మనం మాట్లాడుకుంటే ఆవిడ ఎంత పెద్ద సంస్కారవంతురాలంటే ఆవిడ తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఆ వీడియో ప్లే చేస్తే బాగుంటుందో చూడొచ్చో చూడకూడదో నాకు తెలియదు. ఆవిడ మాట్లాడారు, ఆ వీడియో నా దగ్గర ఉంది. ఆవిడ మాట్లాడారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ అండి విజయలక్ష్మి అంట విజయమ్మ గారు అంటారు, విజయమ్మ అంట, భారతిని భారతమ్మ అంటారు. అసలు వీళ్ళ నాన్నలను అడగాలి కదా. ఎవరంట? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ నాన్నలను అడగాలంట, తండ్రుల్ని. నేను భారతమ్మ అంటున్నాను, విజయమ్మ అంటున్నాను, నీకేమైనా సంబంధం ఉందా అని అడగాలంట. ఆవిడ మాట్లాడిన భాష వీడియో కావాలంటే ఇస్తాను, మీకు ప్లే చేయమంటే కూడా ప్లే చేస్తాను. మరి వాళ్ళ బోనమ్మ అంటున్నాం కదా, లోకేష్ అన్నయ్య అంటున్నాం కదా, లోకేష్ అన్న అని. మరి ఎవరు ఏం అడగాలి ఇప్పుడు? నీకు చేపకూడు తినే రాత దగ్గరలోనే ఉంది పీర్ని. ఆయన జగన్ రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ ని తిడితే నువ్వేంది ఏవేవో విషయాలు బయటకు తీస్తున్నట్లు బిల్డప్ ఇస్తా ఉన్నావు. అసలు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారిని ఎంతలేసి మాట్లాడినారో ఆ వంశీ ఆ కొడాలి మర్చిపోయేవా? అందుకే అనుభవిస్తున్నారు. ఒకరు జైల్లోనూ మోరాకరు ఐసీయూలోనూ నీ క్యారీ బ్యాగులు ఊడిపడిపోతాయి. ఊరకే ఇంట్లో ఆడాలనంటే ఓ మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి పోలీసులపై అలా మాటలు తోలొచ్చా చెప్పు? ఏదో మొదటిసారిలే అనుకోవచ్చు. ఆ వంశీని జైల్లో ములాఖత్ అయినప్పుడు కూడా ఇలాగే మాట్లాడాడు. అదే అలవాటైపోతే మీరు మేకప్లు చేయలేక కవరింగ్లు వేయలేక అల్లాడిపోతారు.